హలో ఫ్రెండ్స్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకటే హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. పక్క రాష్ట్రంలో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మరి ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా? వీళ్ళ ఎంట్రీపై వస్తున్న రూమర్స్ నిజమేనా? ఒకవేళ వీళ్ళు వస్తే ఎప్పుడు రావాలి? ఎలా వస్తే సక్సెస్ అవుతారు? అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఈ 5 నిమిషాల వీడియోలో దీని వెనుక ఉన్న అసలు నిజాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా అసలు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి? రీసెంట్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ పేరుతో తిరుపతిలో కొన్ని కార్యక్రమాలు జరగడం, దాంతో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అనే ప్రచారం నడిచింది. అయితే దీనిపై ఎన్టీఆర్ టీం వెంటనే స్పందిస్తూ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, అవన్నీ రూమర్స్ అని అధికారిక ప్రకటన ఇచ్చింది. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడిగా తారక్ ఉన్న పొలిటికల్ బ్లేడ్, ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ వల్ల ఎప్పటికైనా ఆయన పాలిటిక్స్లోకి రావాల్సిందే అనేది ఫ్యాన్స్ మాట. ఇకపోతే అల్లు అర్జున్. పుష్ప 2 సంచలనం తర్వాత అల్లు అర్జున్ ఢిల్లీ పర్యటన, అక్కడ ఆయన చేసిన కొన్ని నేషనల్ వైడ్ కామెంట్స్ వల్ల బన్నీ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే టాక్ నడిచింది. దీనిపై కూడా వాళ్ళ టీం ఇదంతా బేస్లెస్ రూమర్ అని కొట్టిపారేసింది. కానీ మెగా ఫ్యామిలీతో ఉన్న కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల అల్లు అర్జున్ పేరు నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. సినిమా హీరోలు పాలిటిక్స్లోకి రావడానికి టైమింగ్ అనేది చాలా ముఖ్యం. మరి వీళ్ళిద్దరికీ ఏ టైం కరెక్ట్? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నారు. ఇద్దరు గ్లోబల్ లెవెల్ పాన్ ఇండియా స్టార్స్. ఇప్పుడు పాలిటిక్స్లోకి వస్తే సినిమాలకు బ్రేక్ పడుతుంది. కాబట్టి కనీసం ఇంకొక 5 నుంచి 8 ఏళ్ల పాటు వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలతో దున్నేయాలి. వయసు పరంగా చూసుకున్న ఇద్దరికి ఇప్పుడు 40 ఏళ్ల లోపు. కాబట్టి 50 ఏళ్ల వయసు వచ్చేసరికి, అంటే 2034 ఎన్నికల సమయానికి వీళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అటు మెచ్యూరిటీ ఉంటుంది, ఇటు ప్రజల్లో కూడా ఒక క్లారిటీ ఉంటుంది. రాజకీయాలకి ఎలా రావాలనే దానికి 2 దారులున్నాయి. ఒకటి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టారు. సొంత పార్టీ పెడితే క్రేజ్ ఉంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బిల్డ్ చేయడం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారికే దాదాపు 10 ఏళ్ళు పట్టింది. ఇక తారక్కి ఆల్రెడీ టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది. భవిష్యత్తులో ఆయన టీడీపీని లీడ్ చేసే అవకాశం వస్తే అది ఆయనకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ క్యాడర్ రెడీగా ఉంటుంది కాబట్టి. ఇక బన్నీ సొంతంగా పార్టీ పెట్టే ఛాన్స్ చాలా తక్కువ. ఏదైనా పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉండడం, లేదా భవిష్యత్తులో తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఫుల్ టైం ప్రజల్లో ఉంటామనుకుంటేనే రావాలి, లేదంటే చాలా కష్టం. ఇప్పుడు అసలు ప్రశ్న, వీళ్ళు పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాలలోకి వస్తే సక్సెస్ అవుతారా, లేదా ఫెయిల్ అవుతారా? తెలుగు పాలిటిక్స్లో సినిమా గ్లామర్ ఎప్పుడూ వర్కౌట్ అవుతుంది. కానీ హిస్టరీ చూస్తే ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు, కానీ చిరంజీవి గారు ఆశించిన సక్సెస్ సాధించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఓటములను తట్టుకొని నిలబడి ఇప్పుడు కింగ్ మేకర్ అయ్యారు. ఇక్కడ తారక్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, తారక్ అద్భుతమైన వక్త. మైక్ పడితే జనాలను ఊపేసే సత్తా ఉంది. ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం ఉంది. కాబట్టి ఆయన సక్సెస్ అయ్యే ఛాన్సెస్ 80% ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే, యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ పాలిటిక్స్లోకి వస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్, పాత విభేదాలు బయటకు వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడితేనే సక్సెస్ అవుతారు. చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి వీళ్ళిద్దరి ఫోకస్ 100 కోట్ల బడ్జెట్ సినిమాల మీదే ఉంది. రూమర్స్ వస్తున్నా ఇప్పట్లో వీళ్ళ ఎంట్రీ ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వీళ్ళు వస్తే మాత్రం తెలుగు రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లలో ఎవరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది? ఎవరు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.